సో హలో నమస్తే, వెల్కమ్ టు ఓల్గా న్యూస్. అండ్ ఇవాల్టి ఈ అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ అన్నది చాలా కీలక మలుపు అనేది తిరిగింది మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా. అండ్ ఈ అరెస్ట్ మీద కూడా రకరకాల కామెంట్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు కొందరేమో నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు వీళ్ళ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ కలిసి ఇలా చేశారు అని చెప్పేసి కొందరు కామెంట్స్ అన్నీ పెట్టారు. అండ్ మరికొందరు వచ్చేసి రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉంది, ఆయన పేరు గతంలో ఒక ఈవెంట్‌లో అల్లు అర్జున్ గారు మర్చిపోయారు కాబట్టి, జీవితాంతం ఆయన పేరు గుర్తుపెట్టుకునేలాగా అల్లు అర్జున్ గారిని చేయాలి కాబట్టి, అలా చేశారు అల్లు అర్జున్ అని చెప్పేసి కూడా కొందరు కామెంట్స్ అనేవి పెడుతున్నారు. అండ్ మరికొందరేమో ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఇవాళ ఈ ఎపిసోడ్ రన్ చేశారు అని చెప్పేసి మరికొందరు కామెంట్స్ అనేవి పెడుతూ ఉన్నారు. సో ఈ ఇవన్నీ పక్కన పెడితే మరీ ముఖ్యంగా కేవలం పవన్ కళ్యాణ్ ఇందులో పాత్ర ఉంది. పవన్ కళ్యాణ్ ఎక్కువగా గతంలో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ మధ్య డిస్టర్బెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉండింది. ఇద్దరి మధ్య కూడా కోల్డ్ వార్ నడుస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారే మేబీ ఈ ఎపిసోడ్ రన్ చేసి ఉంటారని చెప్పేసి కూడా మార్నింగ్ వరకు కూడా చాలా కామెంట్స్ అనేవి వచ్చాయి. బట్ ఇప్పుడు ఒక వీడియో మీకు చూపిస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత నిజంగా ఇందులో పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పాత్ర కానీ ఏమీ లేదు అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఆ వీడియో వచ్చేసి ఇది. ఇందులో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి పిఏ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి ఈ అల్లు అర్జున్ అరెస్ట్ విషయం ఆయనకు చెప్పడం జరిగింది. అల్లు అర్జున్ అరెస్ట్ విషయం ఆయనకి చెప్పడంతో ఆయన వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు, ఇలా అల్లు అర్జున్కి అరెస్ట్ చేశారు అని చెప్పేసి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు వెంటనే షాక్గా రియాక్ట్ అయ్యారు. నిజంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేశారా అని చెప్పేసి. అంటే జనరల్గా ఈ తొక్కిసలాట ఎక్కడైనా జరిగినప్పుడు ఎవరైతే ఎవరి వల్ల ఈ తొక్కిసలాట జరుగుతుందో వాళ్ళు జనరల్గా అరెస్ట్ అనేది ఉండదు. గతంలో మనం ఎన్నో చూసాం. షారుఖ్ ఖాన్ కూడా ఒకసారి ఇట్లా గుజరాత్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు కూడా గుజరాత్ హైకోర్టు కేసు కొట్టేసింది. అంటే ఇలా చాలామంది రీసెంట్గా కూడా మనం చూసాం. ఈ బోలే బాబా ఎపిసోడ్లో కూడా అక్కడ కూడా 8 మంది దాకా ఏమో చనిపోయినారు. అక్కడ కూడా ఆయన అరెస్ట్ చేయలేదు. బట్ ఇక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ అనేది కూడా చాలా సంచలనమైంది. ఈవెన్ చాలామంది కూడా షాక్ అయ్యారు. తొక్కిసలాట జరిగింది, అది కరెక్టే. ఆ తొక్కిసలాట జరిగిన తర్వాత ఒక అమ్మాయి చనిపోయింది. అండ్ అల్లు అర్జున్ గారు సారీ చెప్తూ 25 lakhs కూడా అనౌన్స్ చేశారు, ఇచ్చారు ఆ కుటుంబానికి, అన్ని విధాలుగా ఆదుకుంటామని కూడా చెప్పారు కదా. అయినా సరే ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి చాలామంది షాక్ అయ్యారు. అండ్ అదేవిధంగా ఎంత డిస్టర్బెన్స్ ఉంది అని మనం కామెంట్స్ చేసుకుంటాం కదా. ఏదో పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్, లేకపోతే అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మనం అనేది కామెంట్ చేసుకున్నాం. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ న్యూస్ కూడా వినే ఉంటారు. స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్కి బయలుదేరిన పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కూడా మీరు న్యూస్ వినే ఉంటారు. ఎపిసోడ్ ఎప్పుడైతే జరిగిన తర్వాత ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి తెలిసిందో అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు అని చెప్పేసి, నిజంగా ఆయన వద్దామనుకున్నారు. ఇవాళ కనుక బెయిల్ రాకుండా ఉంటే అల్లు అర్జున్కి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఇవాళ వచ్చి కలిసి ఉండేవారు. బెయిల్ రావడంతో ఓకే బెయిల్ వచ్చింది కదా, మళ్ళీ టైం ఉన్నప్పుడు వెళ్ళి కలుద్దాంలే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు బ్యాక్ అయ్యారు తప్ప, ఇవాళ కనుక బెయిల్ రాకుండా ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి కలిసి ఉండేవారు అల్లు అర్జున్ గారిని. ఇటు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా వచ్చి కలిశారు, నాగబాబు గారు కూడా వచ్చి కలిశారు. ఇలా చాలామంది చాలామంది ఇండస్ట్రీ సభ్యులు కూడా వచ్చి అందరూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కలిశారు, అల్లు అర్జున్ ఫ్యామిలీని. సో ఇవన్నీ సర్వసాధారణం. ఈ కేవలం మనం సోషల్ మీడియాలో మాత్రమే మాట్లాడుకునే మాటలు. కేవలం అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్, లేకపోతే ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది, ఇందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది, ఇందులో రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉంది, ఇందులో మరొక నాయకుడి పాత్ర ఉంది, చిరంజీవి గారి పాత్ర ఉంది, నాగబాబు గారి పాత్ర ఉంది. ఈ కేవలం సోషల్ మీడియాలో మాట్లాడుకునే మాటలు మాత్రమే. సో ఈ యొక్క ఎపిసోడ్ తోటి నాకు తెలిసి మీ అందరికి ఒక క్లారిటీ వచ్చేసే ఉంటుంది. ఇందులో పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే
చంద్రబాబు నాయుడు గారిది ఎవరిదే కానీ హస్తం లేదు. అక్కడ ఒక సంఘటన జరిగింది, తెలంగాణ పోలీసు వారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ పరంగానే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో అరెస్ట్ చేసిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం కోర్టుకి తీసుకెళ్లారు. కోర్టు 14 days రిమాండ్ ఇచ్చింది. 14 days రిమాండ్ విధించిన తర్వాత హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఇది చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు కదా, ఆ ప్రాసెస్లో జరిగిన ఒక సంఘటన మాత్రమే ఇది. ఇందులో ఎవ్వరి ప్రమేయం కూడా లేదు, ఉండదు కూడా. సో ఇది ఈ అంశం. అంటే ఈ అంశం మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.